వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో చూస్తున్నారు కదా, సో బ్యాక్ సైడ్ సునీత విలియమ్స్ గారు. సో మీకు తెలిసే ఉంటుంది, సునీత విలియమ్స్ గారు అయితే ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 9 నెలల తర్వాత స్పేస్ నుంచి భూమి మీదకి రావడం జరిగింది. సో మరి ఎందుకు సునీత విలియమ్స్ గారికి ఇంత వెయిట్ చేస్తున్నారు, అసలు ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఈ విషయం పైన నాలెడ్జ్ లేకుండా లేదు ఎవరికి. సో అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈరోజు మీ కన్ఫ్యూజన్ మొత్తాన్ని క్లియర్ చేయబోతున్నాను. అంటే ఈరోజు అసలు ఏంటి సునీత విలియమ్స్ గారు 9 నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు వచ్చారు, అంటే ఈరోజే ఎందుకు రావాల్సి వచ్చింది, ఇన్ని డేస్ ఏమో ఉంది, ఎక్కడ ల్యాండ్ అయ్యారు, ఏంటి అసలు నాసా ఎందుకు పంపించింది అనే విషయాలు మొత్తం గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో యాక్చువల్లీ సునీత విలియమ్స్ గారు అయినా విల్మోర్ గారు, సో వీళ్ళు ఏం చేశారంటే నాసా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని చేపట్టింది. సో నాసా అంటే నాసా ఒకటే కాదు, అందులో కొన్ని పెద్ద కంట్రీస్ అన్నీ కలిసిన ఒక స్పేస్ని పరిశోధన చేయడానికి కొన్ని కంట్రీస్ అన్నీ కలిస్తే దాన్ని నాసా అంటారు. సో లైక్ అందులో ఏమేమి ఉంటాయంటే అమెరికా, యుఎస్ఏ, అమెరికా, అలాగే చైనా, సో ఇట్లాంటివి, రష్యా, ఇలాంటివి కొన్ని కంట్రీస్ కలిసి ఒక స్పేస్లో ఏమైందంటే ఒక స్పేస్ ఎక్స్ సెంటర్ని క్రియేట్ చేశారు. స్పేస్ సెంటర్ని క్రియేట్ చేశారు. ఏంటి స్పేస్ సెంటర్ అంటే ఇక్కడున్న ఈ కంట్రీస్ అన్నీ పరిశోధనలు చేసేటప్పుడు వెళ్ళి అక్కడ స్పేస్లో ఉండేదానికి వీలుగా ఒక అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక గెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చు, పరిశోధన కేంద్రం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అక్కడ ఇల్లు, స్పేస్లో ఒక ఇల్లు ఉంది. ఇక్కడ నుంచి పంపించిన సైంటిస్టులు అందరూ అక్కడ వండుకుంటా అక్కడ ఆ ఏరియాలో వాళ్ళకి తగ్గ ఆ పరిశోధనలు దేనికోసం అయితే వెళ్ళారో ఆ పరిశోధనలు చేసేదానికి వీలుగా ఉన్న ఏర్పరచుకున్నది. అది ఇప్పటికీ అది చేసి 30 ఇయర్స్ అబవ్ అవుతుంది, 30 ఇయర్స్ దాటిపోయింది. సో అసలు ఏమైంది అంటే ఇప్పుడు ఈ నాసా కూడా ఏం చేసిందంటే ఇద్దరికి పంపించింది ఆ స్పేస్ ఎక్స్ సెంటర్, అలాగే ఎలాన్ మస్క్కి, అలాగే బోయింగ్ స్టార్ లైనర్, మీకు తెలిసే ఉంటుంది, బోయింగ్ ఫ్లైట్స్ ఇవన్నీ వినే ఉంటారు. సో ఆ కంపెనీకి అయితే మనీ ఇచ్చింది. సో ఇచ్చి మాకు ఇక్కడ స్పేస్కి మేము వెళ్ళాలి, సో దానికి ఒక పర్సన్స్ వెళ్ళడానికి, ఒక 2-3 వెళ్ళడానికి మాకు అనువుగా తయారు చేయమని చెప్పేసి ఒక రాకెట్, మీకు అర్థమైన భాషలో ఒక రాకెట్ని తయారు చేయమని చెప్పారు. సో ఆ విధంగా మన ఎలాన్ మస్క్ గారికి ఒక బోయింగ్ స్టార్ లైనర్కి ఎంత ఇచ్చారో అందులో సగం వరకు అమౌంట్ అయితే వీళ్ళకి ఇచ్చారు. సో ఇద్దరు తయారు చేశారు. సో చేసిన తర్వాత బోయింగ్ స్టార్ లైనర్లో సునీత విలియమ్స్ గారిని అలాగే విల్మోర్ గారిని పంపించడం జరిగింది పైకి. సో వెళ్ళేటప్పుడు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పేసి పంపించిన తర్వాత వాళ్ళు స్పేస్ సెంటర్లో అయితే ఉన్నారు. ఉన్న తర్వాత ఆ ప్రాబ్లము ఇంతకుముందు అలాంటి చిన్న ప్రాబ్లం వల్లే కల్పన చావ్లా అలాగే తనతో పాటు తన టీం అంతా కాలి బూడిదైపోయిన ఘటన ఇంతకుముందు జరిగింది. నాసాని అందరూ నిందించారు, నాసా తప్పిదం వల్లే ఈ విధంగా జరిగిందని చెప్పేసి. సో ఆమె కల్పన చావ్లా తెలిసే ఉంటుంది, మన ఇండియన్ ఆరిజిన్ ఆమె కూడా. సో అందుకని చెప్పేసి అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి ఆ స్టార్ లైనర్ని ముందే తీసుకొని వచ్చారు. సో వీళ్ళనైతే అక్కడ స్పేస్ సెంటర్లోనే ఉంచడం జరిగింది. సో 8 రోజుల పరిశోధనకు వెళ్ళిన వాళ్ళు దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండడం జరిగింది. సో రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకురావాలి కదా, తీసుకురావడానికి అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు, అవ్వట్లేదు. సో ఇంక ఇలా అవ్వదు అని చెప్పేసి ఎలాన్ మస్క్ గారికి చెప్పిన తర్వాత ఆయన కొంచెం సీరియస్గా తీసుకొని స్పేస్ ఎక్స్ ఒక డ్రాగన్ క్యాప్సూల్ అయితే తయారు చేయడం జరిగింది. సో దాంట్లోనే వీళ్ళు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 3:27కి అయితే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆ సముద్రంలో దిగారు. సో ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఆ సముద్రంలో అయితే దిగారు. దిగిన తర్వాత వెంటనే అక్కడికే రెడీగా ఉన్నారు వాళ్ళు, ఆ సహాయ కేంద్రం వాళ్ళు రెడీగా ఉండి వెంటనే వాళ్ళని ఎక్కించుకోవడం జరిగింది. సో ఆ టైంలో కూడా ఆమె నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పింది. సో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ఓకే వీళ్ళందరూ అంటే సేఫ్గా ఉన్నారు, సేఫ్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో వెంటనే ఎక్కించిన తర్వాత వీళ్ళనైతే ఎమ్మటే మెడికల్ టెస్టులు చేయించాలి కదా, ఎందుకంటే భూమి వాతావరణం వేరు, స్పేస్ వాతావరణం వేరు. సో వీళ్ళు వెంటనే మెడికల్ టెస్టులకి అయితే పంపించారు. సో అయిపోయింది కదా, ఈమె సేఫ్గా తిరిగి వచ్చింది. 9 నెలలు అయితే పాపం అక్కడే ఉండి దేశం కోసం ఆమె ఇచ్చిన ఎఫర్ట్స్ అయితే అది ఒక మహిళలందరికీ ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో ఇన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, మరి ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అంటే అసలు లిటరలీ చిన్న ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ మనకు అవి చిన్నవి, కానీ స్పేస్లో అవి చాలా డేంజరస్. అవి వాటర్ ఉండదు, వీళ్ళ స్వెట్ ఏదైతే ఉందో ఆ స్వెట్ అలాగే యూరిన్ మొత్తాన్ని అది ప్యూరిఫై చేయడానికి కొన్ని మిషన్స్ ఉంటాయి.
మీరు లైక్ మీకు అర్థం కావాలంటే ఒక డ్యూన్ సినిమాలో ఉంటుంది, వాళ్ళ స్వెట్ మొత్తాన్ని వాటర్గా కన్వర్ట్ చేసి ఆ వాటర్ని మళ్ళీ తాగుతుంటారు. ఆ రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. అదే ఆ వాటర్ని మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఎలాన్ మస్క్ పంపించింది ఒకసారి పంపిస్తారు, ఆ ఫుడ్డు ఆ వాటర్ అవన్నీ పంపిస్తారు. బట్ 9 నెలలు వాళ్ళు దాంతోనే సర్వైవ్ అవ్వలేరు కదా. సో రెగ్యులర్గా పంపించేదానికి ఇది కోదాడ హుజూర్నగర్ కాదు కదా, వెంటనే తిప్పడానికి విజయవాడ హైదరాబాద్ కూడా కాదు. సో ఇట్లా పంపించడం కష్టం కాబట్టి ఇలాంటివి వాళ్ళు అక్కడ ఉండే ఏరియాకి అనుగుణంగా మంచిగా అట్లా తగ్గినట్టు వాళ్ళు ఉండాలి. సో వాళ్ళకి ఈ వాటర్ ఆ యూరిన్ మొత్తాన్ని ప్యూరిఫై చేసుకొని మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ దాన్ని ఎట్లా రీసైక్లింగ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఇక్కడ నుంచి పంపించింది అది డెఫినెట్లీ చెడిపోదు, ఆ విధంగా సైంటిస్టులు ప్రయోగాలు చేసి పంపిస్తారు. సో అంటే చెడిపోని ఫుడ్, బట్ ఏం చేయాలంటే వాళ్ళు ఆ ఫుడ్నే ఇన్ని నెలలు అంటే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు తింటా అంటే అవ్వదు అక్కడ. సో అక్కడ పడుకోవడానికి సరిగ్గా ఉండదు. రెగ్యులర్గా మనం పడుకున్నట్లు ఇట్లా హారిజెంటల్గా పడుకోవేది కాదు, దానికి ఒక బెల్ట్స్ ఉంటాయి. ఆ షెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ బెల్ట్స్ అన్నీ మన కార్ సీట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అలా ఉంటుంది. ఆ జాకెట్ వేసుకొని అందులో ఉంటే పడుకోవాలి, ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు. సో ఈజీగా ఇలా తేలుతూ ఉంటాడు మనిషి, ఎవరు వెళ్ళినా సరే అక్కడ తేలుతూ ఉంటాడు. సో అక్కడ గ్రావిటీ ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఊహించుకోండి. ఇలాంటిది ఒక్కరోజు ఉండాలంటేనే నరకంగా అనిపిస్తుంది. అలాంటిది 9 నెలలు ఆమె ఇక్కడ ఉందంటే ఇక చాలా గ్రేట్. ఆమె కిందకి రాగానే చెప్పడం మర్చిపోయాను, ఈమె గుజరాత్కి చెందిన ఆరిజిన్స్, అంటే ఇండియన్ ఆరిజిన్ అని చెప్పాను కదా. సో గుజరాత్కి చెందిన ఫ్యామిలీ. ఆమె పుట్టడం అమెరికాలోనే పుట్టింది, అమెరికన్ సిటిజనే. కాకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో గుజరాత్లో అయితే పండగ చేసుకుంటున్నారు. అలాగే నాసాలో కూడా ఫుల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేశారు. సో 9 నెలలు వీళ్ళు చాలా గిల్ట్ ఉన్నారు, పంపించినందుకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పేసి. ఈసారి సక్సెస్ అయింది. సో చూశారు కదా, ఇది స్టోరీ. వాళ్ళు పాపం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కోసం అని వెళ్ళి 9 నెలలు అక్కడ ఇరుక్కుపోయి చాలా రోజుల తర్వాత వచ్చారు. వీళ్ళకి ఇక్కడ సర్వైవ్ అవ్వడం కూడా చాలా కష్టమవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్లైనర్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది కదా, ఇక్కడ గ్రావిటీ ఉంటుంది, అక్కడ గ్రావిటీ ఉండదు. అక్కడ ఏముందంటే ఇక్కడ ఈ బ్లడ్ థిక్గా ఉండడం కానీ, సో మనం నిలబడడం కానీ, మన ఆర్గాన్స్ అన్ని పనిచేయడం కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది, స్పేస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో లైక్ మారుతూ ఉంటుంది ఆ వర్కింగ్ ప్రాసెస్ అనేది. సో వీళ్ళు ఇక్కడ దానికి మళ్ళీ అలవాటు పడాలి, సరైన మెడిసిన్స్ తీసుకోవాలి. సో డాక్టర్ల అందుబాటులోనే ఉండాలి వీళ్ళు రెగ్యులర్గా, కొంచెం క్యూర్ అయిన దాకా. సో అదే చెప్పింది నాసా కూడా, క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, ఆ ప్రాణానికైతే ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే తను 60 ఇయర్స్ అండి, 60 అబవ్ ఉంటుంది. అంటే ఈ ఏజ్లో కూడా ఇంత అంటే 9 నెలలు యాక్చువల్లీ చాలామంది భయపడుతుంటారు. అంటే ఇన్ని డేస్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండడం వేరు, వీళ్ళు అక్కడ వండుకుంటూనే మళ్ళీ అక్కడ పనులు చూసుకోవాలి. స్పేస్లో అక్కడ ఏదైనా రిపేర్ వస్తే వాళ్ళే రిపేర్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఆ అంతరిక్షంలో వాళ్ళు కొంచెం స్లిప్ అయినా సరే వెళ్ళిపోతారు, ఆ శూన్యంలోకి వెళ్ళిపోతారు. ఇంకా అసలు వాళ్ళకి కనుక్కోవడం కూడా కష్టం, ఇంకా చనిపోయినట్టే లెక్క. సో అట్లాంటిది ఆ ఏజ్లో కూడా వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అందుకే నాకు తెలిసి ఐ థింక్ వీళ్ళిద్దరే అనుకుంటా అన్ని నెలలు స్పేస్లో ఉండి మళ్ళీ రిటర్న్ రావడం అంటే చాలా ప్రతిష్టాత్మక విషయం అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళు వచ్చారు, సేఫ్గా ల్యాండ్ అయ్యారు. సో మళ్ళీ తర్వాత వీళ్ళు ఏమేం చెప్తారో వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకునేదాకా వెయిట్ చేయాలి. సో నాసా అయితే కొన్ని ఫుటేజ్గా రిలీజ్ చేసింది, వీళ్ళు ఎలా వచ్చారు, ఎలా దిగారు ఏంటి, ఆ స్టార్లైనర్ విజువల్స్, ఆ పారాషూట్ వేసుకొని సముద్రంలో దిగింది, మొత్తం క్లియర్గా అయితే విజువల్స్ A to Z లైవ్ అప్డేట్ ఇస్తూనే వచ్చింది. సో ఇది జరిగింది. మీకు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అని డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి.